సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తానిచ్చిన కమిట్మెంట్లపై సీరియస్గా దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్తో హారికా హాసిని బ్యానర్పై రూపొందబోయే పాన్ ఇండియా సినిమా కోసం మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ రామాయణంతో లింక్ ఉంటూ హిస్టారికల్ టచ్తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడట. ఈ సినిమాతో తాను కూడా పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకోవాలనే ప్లాన్లో ఉన్నాడట మాటల మాంత్రికుడు. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో అంటే భారీ బడ్జెట్ సినిమా అన్నది ఫిక్స్ అయింది. ఈ సినిమాను సంక్రాంతి తర్వాత మంచి రోజు చూసి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ మూవీ పనుల మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. కీలక టెక్నీషియన్లు ఎవరైతే బాగుంటుంది అనే చర్చలు సాగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్ చీఫ్ టెక్నీషియన్ ఇవి కీలకం. త్రివిక్రమ్ సినిమాలకు పనిచేసే సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదకు వెళ్లారు. అందువల్ల వేరే ఆప్షన్స్ చూస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా తమన్కు బదులు అనిరుద్ధ్ని తీసుకోవాలనే డిస్కషన్ నడుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఎప్పుడూ ప్రకాషే ఉంటారు. పాన్ ఇండియా లెవెల్లో టెక్నీషియన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కీలకం కాబట్టి ఎవరైనా పర్ఫెక్ట్ పర్సన్ తీసుకునేలా చర్చ సాగుతోంది. వన్స్ త్రివిక్రమ్ లెవెల్లో 1-2 ఆప్షన్స్ ఓకే అయితే బన్నీతో సిట్టింగ్ వేసి ఫైనల్ చేస్తారు. ఈ చీఫ్ టెక్నీషియన్లు ఫిక్స్ అయితే వారితో కూర్చొని స్టోరీ బోర్డ్, మేకింగ్ తదితర విషయాల మీద ఇక వరుస సమావేశాలు ఉండబోతున్నాయి. ఇక సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఇక నిర్మాత నాగవంశీ దీని గురించి ఇస్తున్న ఎలివేషన్లు వింటుంటే షూటింగ్ మొదలు కాకముందే అంచనాలు పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో గానీ పరిస్థితుల మీదే ఆధారపడి ఉండొచ్చు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ముంబై వెళ్లి సంజయ్ లీలా బన్సాలీని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే త్రివిక్రమ్ సినిమా అయ్యాక ఆయనతో చేతులు కలిపే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బన్సాలి లవ్ అండ్ వార్ రూపొందిస్తున్నారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా భారీ బడ్జెట్తో రూపొందుతోంది. విజువల్ గ్రాండియర్స్ ని కవితాత్మకంగా తెరకెక్కిస్తామని పేరున్న బన్సాలి ఈసారి పీరియాడిక్ డ్రామాని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబో ఒకటి పెండింగ్ లో ఉంది. అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించాడు. 5 ఏళ్ల పాటు పుష్ప కోసం భారీ గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసిన అతడు మొత్తానికి ఇప్పుడు స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఎయిర్పోర్ట్లో షార్ట్ హెయిర్ స్టైల్, గడ్డంతో బన్నీ కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త స్టైల్ అతనికి బాగా సూట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జులై మూవీ తీసిన సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా కనిపిస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో సినిమా కోసమే ఈ కొత్త స్టైల్ అని అంటున్నారు. ఇక పుష్ప 3 కూడా ఉంటుందని సెకండ్ పార్ట్ ద్వారా మేకర్స్ చెప్పినా అది ఎప్పుడన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో బన్నీ ప్రస్తుతానికి ఈ కొత్త లుక్ కి మారినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.